జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీర మహిళలు జన సైనికులు కాశ్మీర్లో పల్హాద్ గ్రామంలో జరిగిన దుశ్చర్యకు నివాళులు అర్పిస్తున్నాం. ముఖ్యంగా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా కూడా కాశ్మీర్లో దుష్ట చర్యలు జరగడం చాలా దారుణం. మతోన్మాదులకు ఖబర్దార్. ప్రతి ఒక్క భారతీయుడు, భారతదేశంలో ఉండే భారతీయులందరూ వాళ్ళ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మనం అందరం ఏకమై రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వారు తెలుగు వాళ్ళు కాశ్మీర్ ఉన్మాదులలో చనిపోవడం చాలా దారుణం. వాళ్ళందరికీ కూడా మనం అందరం జన సైనికుల తరపున, వీర మహిళల తరపున నివాళులు అర్పిస్తున్నాం. వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. మతోన్మాదంతో రగిలిపోతున్న నీచులకు ఇదే హెచ్చరిక. మీ మేకపోతు గాంభీర్యం చూసి భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మీకు నిజంగా దమ్ముంటే నా భారత సైనికులను ఎదుర్కొని చూపించమని చెప్పి తెలుపుతున్నాను. అమాయకుల ప్రాణాలను బలిగొల్ని మీరు సాధించబోయేది ఏమీ లేదు. ఈరోజు నిన్నటి జరిగిన ఉగ్రవాదంలో మా సోదరుడు హుస్సేన్ ఆ ఉగ్రవాదాన్ని ఆపేందుకు వాళ్ళతో తలపడి ప్రాణాలు కోల్పోయాడు. భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉన్నారనే దానికి ఇది ప్రతీక. దేశంలో ఉన్న అన్ని కులాల వారు కూడా సంఘీభావం ప్రకటించాలి, మన ఐక్యతను చాటాలి, స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. వారి వలలో పడకూడదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన సైనిక దళాలు మేల్కొన్నాయి. వీరు మారువేషంలో వచ్చి మన మీద ఊకదంపుడు చేయాల్సిందే కానీ భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం పాకిస్తాన్కి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు దేశంలోని ప్రతి పౌరుడు కూడా మన సమైక్యతను చాటి చెప్తూ దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి. ఎటువంటి విధ్వంసాల జోలికి పోకూడదని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ 3 రోజుల సంతాప దినాల్ని దేశవ్యాప్తంగా పౌరులందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. ఈరోజు జనసేన పార్టీ తరఫున 3 రోజుల సంతాప దినాలతో పాటు అనేక నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఉగ్రవాద సంస్థలన్నిటికీ కూడా భారతీయులందరి తరఫున ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం. మీ పిరికి బంద చర్యలకి భారతీయ సమాజం భయపడేది లేదు. భారతీయుల రక్తంలోనే శౌర్యము, పరాక్రమము, వీరత్వము ఉంది. మీ పిరికి బంద చర్యలు కాకుండా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి దాడులు చేయగలిగితే సవాల్ విసురుతా ఉన్నాం. ఈరోజు భారతదేశం సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి ప్రతిచర్య తీవ్రంగా ఉండాలి. మరోసారి భారత్ వైపు ఏ ఉగ్రవాదైనా సరే కన్నెత్తి చూడడం కాదు కదా, ఆలోచన చెయ్యాలంటేనే భయపడే విధంగా ఆ ప్రతిదాడి ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క సంతాప కార్యక్రమాలని, అదేవిధంగా నిరసన కార్యక్రమాలని చేపడతా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట ఈ యొక్క ఘటనని ఖండించి స్పందించినటువంటి వ్యక్తిగా, ఈరోజు జాతీయ భావాన్ని చాటుకున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం, ఈ చనిపోయినటువంటి వ్యక్తుల్లో నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి వ్యక్తి మధుసూదన్ రావు గారు కూడా ఉన్నారు. వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. వారి అంతిమ యాత్రలో కూడా జనసేన పార్టీ పాల్గొంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన.